ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఇక్కడ ఆలూరులో చేయడం జరిగింది. ఆయన ఎందుకు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారో ఒకసారి తెలుసుకోవాలి. ఆయన రాష్ట్రం మొత్తం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ రాజధానిని తీసుకొని వచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇక్కడ ఎందుకోసం ఆయన వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవాలా. వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నందుకు వెన్నుపోటు దినోత్సవం జరిపారా? అలాగే ఫ్రీ బస్సు, మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించినందుకు వెన్నుపోటు దినోత్సవం అని చెప్తా ఉన్నారా? అలాగే దీపం పథకం మహిళల కోసం ఇచ్చినందుకు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి చెప్తున్నారా? అలాగే మన వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికోసం వీళ్ళకు వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారా? ఇలా అలాగే అన్నదాత సుఖీభవ కింద కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కలిపేసి వీళ్ళు దీన్ని ఓర్చుకోలేక వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహించారా? రైతులకు మంచి జరుగుతుంది, మహిళలకు మంచి జరుగుతా ఉంది. అలాగే తల్లికి వందనం కింద కూడా 13,000 రూపాయలు. ఇంట్లో ఎంతమంది పిల్లలు వీళ్ళు ఓర్చుకోలేక వెన్నుపోటు దినోత్సవాలు చేస్తున్నారా? ఒకటే అడుగుతా ఉన్నాం, ఎమ్మెల్యే విరూపాక్షి గారు, మిమ్మల్ని రాష్ట్రంలో నవరత్నాలు అని మీరు తీసుకొని వచ్చారు, మీ జగన్మోహన్ రెడ్డి వాటిని తిరస్కరించి ఇంటికి పంపించారు. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు ఓర్చుకోలేక ప్రజలలో మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని చెప్పేసి తెలుసుకోకున్నట్లుగా ఇలా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి మీరు చేస్తా ఉన్నారంటే అది ఒకసారి ఆలోచించుకోవాలా మీరు, మీ పార్టీ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అయ్యింది. మీరు దానికోసం ఈ వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారా? మీరు అసెంబ్లీకి వెళ్ళకోకున్నందుకు వెన్నుపోటు దినోత్సవం చేశారా? మీరు ఆలూరు ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు అయింది, దానికోసం వెన్నుపోటు దినోత్సవం జరిపారా? మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా ఆలూరులో ఏమైనా సమస్యలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళకోకుండా దానికోసము వెన్నుపోటు దినోత్సవం జరిపారా? అలాగే ఇవన్నీ చేసిన మీరు ఆలూరు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు, దానికోసం మీరు నిన్న వెన్నుపోటు దినోత్సవం జరిపినట్లుగా ఉంది. చెప్తా విరూపాక్షి గారు, మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఈ వెన్నుపోటు దినోత్సవం చేసేటప్పుడు ప్రజలకి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని వెన్నుపోట్లు పొడిచిన దానికోసమే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకున్నట్లుగా 11 సీట్లు ఇచ్చి పంపించారు. ఇలా ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే మీరు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మీరు నిన్న చేసిన వెన్నుపోటు దినోత్సవం మీరన్నీ కూడా నిన్న చేసినది ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. వీళ్ళు అభివృద్ధి చేయలేదు, 5 సంవత్సరాలు వీళ్ళకు అవకాశం ఇస్తే కూడా వీళ్ళు చేయకోకున్నట్టుగా మరీ ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ ఫేక్ ప్రచారాలు, ఇలాంటి వెన్నుపోటు దినోత్సవాలన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. విరూపాక్షి గారు ఒకసారి తెలుసుకోవాలా. మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలలో మీరు ఏ మాత్రం ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు విరూపాక్షి గారు. అది తెలుసుకొని మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మన ఆలూరు నియోజకవర్గంలో మనం సూపర్ 6 లో పథకాలకు కూడా
మీరు గతంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 ఉన్న పెన్షన్లు 4,000 రూపాయలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. చూసుకుంటే 33,904 మందికి మనం ప్రతి నెల 4,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. దానికోసం మీరు వెన్నుపోటు దినోత్సవం జరిపారా నిన్న? అలాగే అన్నదాత సుఖీభవ కింద కూడా 63,317 మందికి అన్నదాతలు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. దానికోసం మీరు వెన్నుపోటు దినోత్సవం జరిపారా? అలాగే ఆలూరు నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలలో లేని విధంగా రోడ్లు అభివృద్ధి చేశాము మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మీరు దానిని ఓర్చుకోలేక మీరు వెన్నుపోటు దినోత్సవం జరిపారా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే అన్నా క్యాంటీన్ ఆలూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ని ఏర్పాటు చేశాం. ఎంతో మంది పేద ప్రజలకు కడుపు నింపే కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొని వస్తే మీ సైకో జగన్మోహన్ రెడ్డి ఉన్న అన్నా క్యాంటీన్లన్నీ కూడా క్లోజ్ చేపించి పేదల కడుపు కొట్టి అన్నం కూడా లేకుండా చేసిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కూడా బుద్ధి చెప్పారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ వచ్చేసి నేను అమరావతికి అనుకూలం అని చెప్పారు. అమరావతి రాజధాని నాకు ఓకే అని చెప్పారు. తరువాత నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పారు. తరువాత ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మూడు రాజధానులు 3 ప్రాంతాలుగా అని చెప్పి చెప్పడం జరిగింది. అధికారం అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు నేను మావిగన్నని కొత్తగా మరి ఇప్పుడు కొత్త డ్రామాతో వచ్చారు. ఇలా మాటలు మార్చే వాళ్ళని సైకో కాక ఇంకా ఏమంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళకు మతి స్థిమితం లేకున్నట్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారంటే కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు కూడా. ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పని చేసినప్పుడు కూడా ప్రజలందరికీ కూడా ఒక సైకో అనే విధంగా కూడా ఈయన చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజా వేదిక కూడా కూల్చాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. మొదటి రోజే ప్రజా వేదిక కూల్చారు. ప్రజా వేదిక అంటే ప్రజల కోసం మాట్లాడి ప్రజలకు సమస్యలు తెలుసుకునేందుకు ఒక వేదిక. అది ముఖ్యమంత్రి గారి దగ్గర పక్కననే ఉంటే అందుబాటులో ఉండే విధంగా ప్రజా వేదిక ఉన్నదాన్ని కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూల్చివేయడం కూడా జరిగింది. పాలన దుర్మార్గపు పాలన కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజలని కాబట్టే 11 సీట్లు ఇచ్చారు. ఇలానే చేస్తూ పోతే మాత్రం 2029 ఎన్నికలలో మాత్రం రాష్ట్రం నుంచి కూడా ప్రజలు తరిమి కొడతారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అంటేనే కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు విరూపాక్షి గారు. మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు ఇంట్లో ఉంటూ కూడా మీరు ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ మీరు అలవెన్స్లన్నీ పొందుతూ మీరు ఇక్కడ అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడడం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. డిఎస్సి పైన మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి మెగా డిఎస్సి అని 16,347 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మన నారా లోకేష్ గారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ చేసిన వ్యక్తి మా నారా లోకేష్ గారు. స్టాన్ఫోర్డ్ లో MBA చేసిన మా లోకేష్ గారు ఎక్కడ, మీరెక్కడ అని చెప్పి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని. అలాగే మెగా డిఎస్సిలో అమ్ముకున్నారు అంటున్నారు. ఏతో పారదర్శకంగా IAS ఆఫీసర్లందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి ఎవరికి ఎక్కడ అన్యాయం జరుపుకోకుండా చాలా పారదర్శకంగా మా కూటమి ప్రభుత్వం డిఎస్సిలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వాళ్ళందరినీ కూడా డ్రామా అని కూడా మీది తెలిసిపోయింది. మీరు ఉద్యోగాలు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తే కూడా ఓర్చుకోలేకున్నట్లా ఉన్నారు మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. గతంలో చూసాం
ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఎంత పిచ్చి అంటే ఆఖరికి వాళ్ళ సొంత కష్టార్జితం పాస్బుక్ల పైన, వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చిన ల్యాండ్ పాస్బుక్ల పైన కూడా ఈయన ఫోటోలు కూడా ముద్రించుకోవడం జరిగింది. కాబట్టి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాజముద్ర ఉందో, రాజముద్రతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వాళ్ళకి కొత్త పాస్బుక్లు కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే పొలాలలో ఉన్న రాళ్లపైన కూడా నీ ఫోటోలు ముద్రించుకున్నావంటే ఇలాంటి పనులన్నీ చేసేది ఒక సైకో మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈయన ఒక సైకో అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్రంలో మీరందరూ కూడా నిన్న మా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా చేసినంత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన దానికి ప్రజలందరూ కూడా విజయవంతంగా ఈరోజు ఎక్కడ చూసినా కార్యక్రమాలు నిర్వహించుకుంటే మీరు ఓర్చుకోలేకున్నట్లుగా ఈ వెన్నుపోటు దినోత్సవం జరుపుతా ఉన్నారంటే కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చారు, ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చారు. మన రాయలసీమకు కూడా ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని వచ్చారు కూడా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే మన ఆలూరు నియోజకవర్గంలో కూడా ఎన్నో రోడ్లు ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఎన్నో రోడ్లు వేశాం. కాబట్టి తొందరలోనే వేదవతి కూడా సార్ గతంలో 2014-19లో వేదవతి ప్రాజెక్ట్ కోసం కూడా 200 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా విడుదల చేయడం జరిగింది. కానీ తరువాత వచ్చిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పన్నులు కూడా ఆపేశారు. అది తెలియదా విరూపాక్షి గారు మీకని చెప్పి చెప్తా ఉన్నాం. అప్పుడు మీరు ఏమీ మాట్లాడుకోకున్నట్లుగా ఇప్పుడు మీరు 11 సీట్లు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఎవరు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా విరూపాక్షి గారు అని చెప్పి చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వేదవతి కోసం కూడా మళ్ళా కూడా ఫండ్స్ కూడా విడుదల చేసి తొందరలోనే మనం వేదవతిని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసే ముందు ఎమ్మెల్యే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. అప్పుడు ఆయన జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన జెడ్పీటీసీగా కూడా ఉన్నారు. ఆయన అప్పుడు ఏమీ మాట్లాడుకోకున్నట్లు కనీసం చిప్పగిరి మండలానికి రోడ్డు సౌకర్యం కూడా వేయించుకోలేని వ్యక్తి ఈ రోజు వచ్చి మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, నారా లోకేష్ గారి పైన మాట్లాడితే మేము సహించే ప్రసక్తే లేదని కూడా చెప్తా ఉన్నాం. ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం మీకు విరూపాక్షి గారు, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి చెప్పండి అని కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి మన ఆలూరు నియోజకవర్గంలో కూడా ఎన్నో రోడ్లు కూడా తీసుకొని వచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. మన కొత్తగా కూడా మళ్ళా 5 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మన 2 రోడ్లు కూడా తీసుకొని వచ్చాం. తొందరలోనే రోడ్డు పనులు కూడా స్టార్ట్ అవబోతా ఉన్నాయని చెప్తా ఉన్నాం. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చెప్పాలి, కానీ మంచి చేసే ప్రభుత్వాన్ని మీరు విమర్శిస్తూ వెన్నుపోటు దినోత్సవాలన్నీ ఇట్లాంటివన్నీ జరుపుతా ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా వెన్నుపోటు పొడిచినదంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలకి వెన్నుపోటు పొడిచిన దానికోసం నిన్న మీరు వెన్నుపోటు దినోత్సవం జరిపారు. రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఇది ఒక్కసారి తెలుసుకొని మాట్లాడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మునుముందు కూడా చేయకుండా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నాం విరూపాక్షి గారికి.